ఓం సాయిరామ్ అండి. మ్యారేజ్ అంటే పెళ్లి గాని ఆడపిల్లలకైనా సరే, మగపిల్లలకైనా సరే. అంతేగాకుండా మంచి భార్య లేక మంచి భర్త లభించాలన్నా, ఇంతే గాకుండా పెళ్ళైన వారికి కొంతమందికి భార్యాభర్తలకు చిటపట, చిటపట అన్నట్టు ఎప్పుడు చూసినా గొడవలే ఉంటాయి. వాళ్ళైనా సరే. ఈ ఇమ్ స మంచి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలన్నా, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలన్నా గూడా, మీరు రుక్మిణీ కళ్యాణం అని స్టార్ట్ చేయండి. ఏకాదశి రోజు స్టార్ట్ చేయండి. పౌర్ణమి ముందు ఏకాదశి రోజు. ఏ రోజైనా సరే ఏకాదశి, బుధవారం, గురువారం అట్లా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చండి. పౌర్ణమి రోజు కూడా స్టార్ట్ చేయొచ్చండి. మంచి రోజు నాడు స్టార్ట్ చేయాలి. చేసి 40 రోజులు వరుసగా ఆడపిల్లలైతే 21 రోజులు, మగవాళ్ళైతే 40 రోజులు లేక 41 రోజులు రుక్మిణీ కళ్యాణం డైలీ మార్నింగ్ 7 గంటలలోపు పూర్తి కావాలండి. చదవడం అనేది. అయితే రాధాకృష్ణుల ఫోటో పెట్టుకోవచ్చు, లేకపోతే లక్ష్మీదేవి, విష్ణు భగవాన్ ఫోటో కూడా పెట్టుకోవచ్చండి. పూలు పెట్టండి. మంచిగా వీలైతే 40 రోజులు ఒక పూట కానీ 2 పూటలైనా పర్వాలేదండి. కాస్త నియమాలు పాటించండి. కింద పడుకోండి. ఆ విధంగా చేయండి. నిష్ఠతోని, నమ్మకంతోని చేయండి. చేస్తే తప్పకుండా మీకు మంచి పెళ్లి కాని వాళ్ళకైతే, ఆడపిల్లలకైనా, మగపిల్లలకైనా మంచి మంచి లైఫ్ పార్ట్నర్ లభిస్తారు. పెళ్ళైన వాళ్ళకు కూడా గొడవలు కూడా తగ్గిపోయి చాలా హ్యాపీగా భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారండి.